వచ్చాక నీకు మర్యాద ఇవ్వాల్సింది నీ వయసును చూసి కాదు, నువ్వు నీ జీవితంలో మోసిన బరువును చూసి. స్వార్థం మనిషిని ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఎవడు చుట్టం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక ఊటకం. అవసరానికి ఒక మాట, అది నెరవేరడంతో. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడు ఎవడు, ఆత్మీయుడు ఎవడు. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులే కరువు అవుతారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవం అనే అంటారు నిన్ను. బతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బతుకు. పక్కనోడి ప్రశంసల కోసం కాదు. బలవంతుడు అని విర్రవీగడం మానుకో. చివరికి నలుగురు మోస్తే కానీ వెళ్ళలేవని తెలుసుకో. అందరూ నటులే. కొందరు దొరికిపోయి దూరమయ్యారు, ఇంకొందరు దొరకడానికి దగ్గరలోనే ఉన్నారు. పక్కనే చూద్దాం ఎంతవరకు ఈ నాటకం. ఉన్నవాడైనా లేనివాడైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బతకడం కంటే నీకు నచ్చిన దానితో సంతోషంగా